ఈ వీడియోలో మీరు ఓట్స్ ఉప్మా ఎలా చేయాలో చూస్తున్నారు. నేనైతే క్యారెట్, బీన్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను సేమ్ మ్యాగీ ప్రాసెస్ ఫాలో అయ్యాను. కాకపోతే ఓట్స్ లైట్గా ఫ్రై చేశాను అంతే. మీరు ఈ ప్రాసెస్ చూసేలోపు 1970s, 80sలో మా నాన్న వాళ్ళు సినిమాకి వెళ్ళడానికి ఎన్ని అడ్వెంచర్స్ చేసేవాళ్ళో చెప్తాను. ఇప్పుడంటే సినిమాకి టికెట్ బుక్ చేసి సినిమాకి లేట్గా వెళ్తాము, లేదా ఇంట్లో మారం చేసి మరీ సినిమాకి డబ్బులు తీసుకొని వెళ్తాం. అప్పట్లో అంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు. సో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేరే పొలంలో పనులు ఒప్పుకుంటారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పనులన్నీ చేసి నైట్ ఒప్పుకున్న ఎక్స్ట్రా పనికి వెళ్తారు. సో నైట్ 7 to 8 ఆ పని చేసి వచ్చిన డబ్బులతో సినిమాకి వెళ్ళడానికి రెడీ అవుతారు. సో ఇప్పుడు చేతిలో డబ్బులు అయితే ఉన్నాయి, కానీ సినిమాకి వెళ్ళడం అది ఇంకో టాస్క్. సో మా ఊరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినిమా హాల్కి వెళ్ళడానికి మా నాన్న వాళ్ళు పడిన తిప్పలన్నిటిని ఇంకొక షార్ట్లో చెప్తాను. ఈ షార్ట్ సరిపోదు కాబట్టి. సో ఈ ఓట్స్ ఉప్మా సంగతికి వస్తే నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. కొన్ని వీడియోస్లో మ్యాగీ మసాలా ఇంకా లెమన్ యాడ్ చేశారు. మేము అవేమి యాడ్ చేయలేదు. ఇలా కూడా టేస్ట్ బాగానే ఉంది. సినిమా స్టోరీ పార్ట్ 2 కోసం నెక్స్ట్ షార్ట్ వరకు వెయిట్ చేయండి. మీ పెద్దవాళ్ళు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పినప్పుడు ఎప్పుడైనా విన్నారా? కింద కామెంట్ చేయండి. షార్ట్ని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఓల్డ్ మెమరీస్ని చాలా చెప్పబోతున్నాం ఫ్యూచర్ వీడియోస్లో.